ఇవ్వబడిన వాక్య భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. నేను 28వ వచనం అని ఇచ్చాను, 28 కాదండి, 58వ వచనంలో ఒకసారి దగ్గరగా చదువుదాము. 15వ అధ్యాయం 58వ వచనం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మీరు ప్రయాస ప్రభు యందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలవారును ప్రభు కార్యాభివృద్ధిపై ఎప్పటికీ ఆసక్తులుగా ఉండిరి అనేసి ఎవరు రాస్తున్నారు? కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. అంటే సహోదరులారా అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రయాసలోనే ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములుగా ఉండాలనేసి యొక్క భాగాన్ని తెలియజేస్తున్నారు. ఏంటంటే ఆనాటి కాలంలో పౌలు గారి పరిచర్య ఏ విధంగా ఉండేదంటే, వారు ఏ పరిచర్య చేసినా ఒక గుహాల దగ్గర లేకపోతే బహిరంగంగా పరిచర్య చేస్తూ ఉండేవారు. అలా పరిచర్య చేస్తూ తన యొక్క ప్రయాస అంతటిని కూడా అనేక జనాల్ని రక్షించాలనేసి అనేక స్త్రీలని తన వాక్యం ద్వారా బలపరుస్తూ ఉండేవారు. అలా బలపరుస్తూ ఉన్న సమయంలోని ఆ యొక్క అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో మనకు రాయబడి ఉంది. ఏమిటంటే ఆ యొక్క అతని పరిచర్య స్త్రీల సంఘాన్ని ఎక్కువగా బలపరిచినట్లుగా మనకి కనపడుతుంది బైబిల్ గ్రంథంలో. అయితే అనేక మంది స్త్రీల గురించి రాయబడుతూ వారి యొక్క ప్రయాస గురించి ఆ యొక్క పౌలు గారు ప్రశంసిస్తున్నారు. ఏమనంటే వారి ప్రయాస ఎలా ఉండాలి అంటే అనేక విధములైన ప్రయాసలు కలిగిన వారిగా ఉండాలి. వారు ఏంటంటే అనేక మంది సంఘాల గురించి లేకపోతే అనేక మంది వ్యక్తుల గురించి చేర్చబడాలి. వారు వాక్యము చెప్పారంటే అతని వాక్యం చెప్పగానే అనేక మంది మారు మనసు పొందినట్లుగా రక్షణ పొందినట్లుగా మనకి కనబడుతుంది. అలా రక్షణ పొందిన జాబితాలోని మనకి లూదియా కనబడుతుంది. ఊదా రంగపు పొడిని అమ్ముకుంటూ ఉంటుంది. అలా యొక్క దేవుని యొక్క సువార్త ఎప్పుడైతే తన హృదయంలోకి తాకిందో తను ఏం చేసింది? తన హృదయాన్ని మార్చుకుంది, దేవుని హృదయంలోనికి ఆహ్వానించింది. తన మారు మనసు పొందడం మాత్రమే కాదు, కానీ తను ఏ యొక్క ప్రాంతంలో ఉందో ఆఫ్రికా ప్రాంతం అంతటిని కూడా తన యొక్క రక్షణ మార్గంలో తన కుటుంబాన్ని కాదు కానీ తన దేశాన్ని అంతటిని కూడా తన రక్షణ మార్గంలోనికి నడిపించింది. మనము ఈ సమయంలో తన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే మన యొక్క రక్షణ జీవితం అన్నది ఒక జీవితం అన్నది ఉంది. అయితే మనం రక్షణ పొంది ఉన్నాము, దేవుని స్వరక్తం చేత కడగబడి ఉన్నాము. అయితే దేవుని చేత కడగబడి ఆయన యొక్క రక్షణ పొంది మనము విడుదల పొందుతున్నాము. ఎక్కడి నుండి? పాపము అనే బంధకాల నుండి ఆయన రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాం? విడుదల పొంది ఉన్నాము. ఆయన రక్షణ మార్గంలోని నడుస్తూ ఉన్నాము. ఆయన యొక్క ఉచిత ఆ యొక్క అభిషేకాన్ని పొందుతున్నాము. అట్టి పొందిన వారు మనం అయ్యుండి కూడా మనం ఏం చేయాలి? రక్షణ కలిగిన వారు అయినప్పటికీ దేవుని కొరకు మనం ఏం చేయాలంటే జ్యోతులుగా వెలగాలి. దేవుని లోకంలోని ఉన్నంతకాలం మనం వెలిగించబడము, కానీ ఎప్పుడైతే దేవునిలోనికి వస్తామో మనము లోకం అన్నది మనకు అంటకుండా దేవునిలోని వెలిగించినప్పుడు జ్యోతులుగా మనం నిలబడతామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. అయితే మనం వెలిగించబడాలి, లేకపోతే దేవునిలో రక్షణలో ప్రయాసలో మనం భాగస్వాములు అవ్వాలి అని అంటే మనం మొట్టమొదటి మనం కలిగి ఉండవలసింది ఏమిటంటే దేవుని కొరకు ప్రయాసపడే స్త్రీలుగా మనము ఉండాలి. ఇటువంటి ప్రయాస పడాలండి. ఇప్పుడు దాకా మేము చాలా ప్రయాసపడ్డామండి. మాకు వివాహం అయిన కానండి, లేకపోతే సంఘంలో చేర్చబడిన కానండి, చాలా మేము తిరగలేని గృహాలు లేవు, మేము వెళ్ళలేని ఇల్లులు లేవు, లేకపోతే మేము వెళ్ళలేని చర్చిలు లేవు, సువార్త ప్రకటించిన ప్రాంతమే లేదనేసి ఒక్కరైనా చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక లోపం మనలోని లోపిస్తూ ఉంటుంది. అటువంటి లోపం లేకుండా, శక్తివంచన లేకుండా దేవుని యొక్క పరిచర్యలోని ప్రయాసపడే స్త్రీలుగా మనము ఉండాలి. దేవుని మందిరంలో మనము వాడబడాలి. ఎలా వాడబడాలి అని అంటే చాలామంది అనుకుంటారు దేవుని మందిరంలోని వేస్తాము, పిక్కిలు వేస్తాము, లేకపోతే వచ్చేసాము, ఫ్యాన్లు ఆఫ్ చేస్తాము, లైట్లు ఆఫ్ చేస్తాము, ఇంతటితో నా పరిచర్య అయిపోయింది అని అనుకుంటాము. కానీ మన పరిచర్య ఏమయ్యి ఉండాలంటే దేవుని మందిరం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అనగానే మనము ఆ సమయానికి వచ్చి ఆ సమయం అయిపోయిన తర్వాత ఇంకేమైనా మన పని ఉందా అని వాటిని చూసుకొని వెళ్ళడంలో మన ప్రయాస అన్నది ఉండాలి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వారు బలహీనల కోసము ప్రార్థన చేసే ప్రయాస మనకి ఉండాలి. కన్నీటి ప్రార్థన చేసే భారం అన్నది మనలోనే ఉండాలి. దేవుని కొరకు ప్రయాస పడాలి, కానీ దేవుని కలిగిన వారిగా ఆ యొక్క ఆశ మన జీవితంలో ఉండాలి. అయితే లోకంలో
లోకంలో పడిన ప్రయాస అంతా వ్యర్థమే. కానీ ఎప్పుడైతే దేవుని కోసం మనం ప్రయాసపడతామో దానివల్ల మనం ఏం చేస్తామంటే వృద్ధి అనేది పొందుకుంటాము. మనం దేవుని దగ్గర వృద్ధి పొందుకుంటాము. మన రక్షణ ఇచ్చిన దేవుడు, మనకి విడుదల ఇచ్చిన దేవుడిని మనం ఎప్పుడైతే దేవుని కోసమో ప్రయాసపడతామో ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చిన మన దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు, విడుదలని ఇచ్చాడు, పాప బద్ధకాన్ని విడిపించాడు. అటువంటి దేవునికి మనం ఏం చేయాలి? ఆయన కొరకు మనము ఎంతగానో ప్రయాసపడాల్సిన స్త్రీలుగా ఉన్నామని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని కొరకవో, దేవుని యొక్క పరిచర్య కొరకు, దేవుని యొక్క ఆ యొక్క మందిరంలోని, లేకపోతే ఆ యొక్క సేవకుల్లోని, లేకపోతే పెద్దలతోటి ఆ యొక్క ప్రార్థన గుంపులోని మనం ఎప్పుడైతే చేర్చబడతామో అప్పుడు దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు మనము ఏమవుతామంటే వృద్ధి పొందిన వారిగా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తుంది. అనేక కుటుంబాలు లేకపోతే అనేక ఆధ్యాత్మిక జీవితంలోని సంఘాలు బలపడుతున్నాయంటే కేవలం స్త్రీల యొక్క ప్రార్థన, స్త్రీల యొక్క సహవాసం వలనే. ఈ యొక్క స్త్రీలు అన్నవారు లేకుండా ఉంటే సంఘం అన్నది దేనే లేదు. అయితే అటువంటి సంఘాన్ని మనం కలిగి ఉన్నామంటే మన యొక్క ప్రార్థన ఎంత బలంగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, మన ప్రార్థన లేకపోతే మన కుటుంబం కూలిపోతుంది, లేకపోతే మా సంఘం ఇలాగ అయిపోతుంది అని అంటే కేవలం అందరినీ మన బాధ్యత అన్నది ఎంతైనా లోపిస్తుందనే విషయాన్ని మనము గమనించాలి. అటువంటి గమనించినప్పుడు మనం ఏం చేయాలంటే అయ్యో నా ప్రార్థన జీవితం లోపిస్తుంది, లేకపోతే నా ఆధ్యాత్మిక కుటుంబము పడిపోతుంది అని అన్నప్పుడు దేవుని కోసం ప్రయాస అనేది పొందుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని కోసం ప్రయాసపడతామో మనము విస్తారమైన పంటని కోసే వారిగా ఉంటాము, అనేక ఆత్మలని రక్షించే వారిగా మనం ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే పౌలు గారు తెలియజేస్తున్నారు ఏంటంటే రోమపత్రికల 16వ అధ్యాయంలోని కెంక్రియా, ఫిబే, పెర్సి, మరియా వాళ్ళందరినీ కూడా నాకు జ్ఞాపకం చేసి ఏం చేస్తున్నారంటే వారు దేవుని యొక్క పరిచర్యలోని వారు ఎంతగానో వాడబడ్డారు, వాళ్ళు ఎంతగానో ప్రయాసపడారు. అయితే వాళ్ళ యొక్క ప్రయాస అన్నది వృధా కాలేదు. వాళ్ళు ఎంతగానో ప్రయాసపడ్డారు. సేవకి విషయంలో అవనండి, సంఘంలో అవనండి, ఈ శుభార్తకి వెళ్ళాలి, ఈ యొక్క ప్రార్థన గుంపు ఉంది అని అనగానే ఏం చేసేవారంటే వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఇలా చెప్పగానే అలాగ వినేవారిగా ఉన్నారు. మనము కూడా నా దేవుని యొక్క పరిచర్య ఎలా ఉండాలంటే ఇలా చెప్పగానే పరిగెట్టే వారిగా మనము ఉండాలి. అందుకనే దేవుని కోసం ప్రాణాలు అర్పించే, పరిచర్య కోసం ప్రాణాలు అర్పించే అబ్బుల ప్రిస్కిల్లమని జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలి. వారి జీవితం ఏంటంటే ఆ యొక్క పరిచర్యకి మాత్రమే సమర్పించుకున్నారు. అటువంటి పరిచర్యని కోసం మనం ప్రయాసపడే వారిగా ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది. దేవుడు మనము కలిగి ఉంటే, విశ్వాస యాత్రలో ఉంటే దేవునికి నమ్మక ద్రోహులు కావు. ఎప్పుడైతే వాటిని తప్పించుకుంటూ దినదినము ఎందుకులే వెళ్ళడం, అక్కడ ఏం చేస్తాం, మన పాత్ర అన్నది ఏమి లేదులే, మనం చేయాల్సింది ఏం లేదులే అని అనుకుని మనం ఎప్పుడైతే నిరాశ పడుకొని ఇంటిలో ఉండిపోతామో అప్పుడు దేవుని పరిచర్యకి మనమే ఆటంకం అవుతాం. ఎప్పుడైతే ఆటంకం అయ్యామో మనం అక్కడ ఏమవుతుంటే నమ్మక ద్రోహులుగా, విశ్వాసఘాతకులుగా మనము నిలబడతాము. మనకి దేవుని కొరకు ఎంతటికంతటి నా వద్దు ప్రయాసపడాలి, నేను ఎంతవరకు దేవుని యొక్క పరిచర్యలో చేయాలి అనే విశ్వాసము మనలోని ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని కోసం ప్రయాసం అనేది పడాలి. ఆ యొక్క ప్రయాసంలో మనకి ఎన్నో శ్రమలు, ఒక్కొక్కసారి తిండి ఉండకపోవచ్చు, లేకపోతే కొన్ని సందర్భంలో ఎక్కలేని కొండల మీదకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అక్కడ మంచినీళ్ళు కూడా దొరకవు. అలాంటప్పుడు అమ్మో ఈ ప్రాంతానికి వెళితే ఈ ప్రాంతంలో చాలా కష్టంగా ఉంటుంది, అయ్యో నేను అక్కడికి రానని మనం ఎప్పుడు కూడా వెనకంచి వేయకూడదు. కానీ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ముందుకు సాగిపోతామో మన యొక్క ప్రార్థన ఇతరుల కుటుంబాన్ని రక్షించేదిగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన ప్రార్థన వంతు ఎంతవరకు ఉంది, మనం ఇతరుల కోసం ఎలా ప్రయాసపడుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకి ఇటువంటి పరిస్థితుల్లో ఎదురైనా కానీ దేవుని కోసము పరిచర్య చేయాలి, కష్టించాలి. ఎప్పుడైతే కష్టపడతామో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం అన్నది మనకు కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఎప్పుడైతే మనం అయితే కష్టపడతామో ఆ కష్టం నుండి ఏంటంటే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. ఏలియాకి ఎలీషా ఎవరో తెలిసేది కాదు. అయితే తెలియకపోతే ఒకవేళ దేవుడు చెప్పగానే ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలీషా చేస్తున్న పని ఏమిటంటే ఆ యొక్క 12 అరకల భూమిని దున్నుతూ ఉన్నాడు. అయితే అక్కడ దున్నుతున్నప్పుడు ఆ యొక్క ప్రభు ఏం చెప్పారు, ఆ వ్యక్తిని నేను ఎన్నుకున్నాను అని చెప్పగానే ఎలీషా వెళ్ళి ఆ యొక్క ఏలియా వెళ్ళి ఎలీషాని
తీసుకొని వస్తాడు. ఎందుకు తీసుకొని వస్తాడంటే ఈ యొక్క కష్టపడే స్వభావం ఆ ఒక్కటి చాలు నాకు. ఆ వ్యక్తిలోనే యొక్క కష్టపడే తత్వం ఉంది. ఆ యొక్క 12 అరకల భూమిని దున్నుతూ ఉన్నాడు, తన మాత్రమే ప్రయాసపడుతున్నాడు. ఇటువంటి ప్రయాస కలిగిన వారే నాకు కావాలనేసి ఎలీషాని తీసుకొని వెళ్ళినట్లు మనకు కనబడుతుంది. అందుకంటే ఎన్నుకున్న బట్టే ఏమైందంటే తన జీవితం దినదినం కూడా ఎంతగానో అభివృద్ధి చెందినట్లుగా మనకి కనబడుతుంది. దేవుడు నువ్వు చేసే కష్టాన్ని బట్టి, నువ్వు పడే ప్రయాసను బట్టి పైన ఈ మనుషులు చూడట్లేదు, నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని అనుకుంటాం. కానీ పైన దేవుడు మనకి ప్రతి దానికి కూడా మనకి జీతం అన్నది సిద్ధపరుస్తాడనే విషయంలోని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో నన్ను ఎవరు చూడట్లేదే, నేను చేసే ప్రార్థనే ఎవరు వినట్లేదు, నేను చేసే ప్రయాస ఎవరు చూడట్లేదు అనుకుంటాము. కానీ ప్రతి దానికి జీతం అన్నది పైన ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం దేవుని కోసం ఎప్పుడైతే ప్రయాస పడతామో అప్పుడు మన పేర్లు ఎలాగుంటాయంటే జీవ గ్రంథంలోని రాయబడి ఉంటాయి. రెండవది ఏమిటంటే జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడే వారిగా ఉండాలి. ఎలాగో రాయబడుతుంది అంటే, నేను చిన్నతనంలో అనుకునేదాన్ని జీవ గ్రంథంలో బైబిల్ రాయబడటం అంటే, చిన్నతనంలో బైబిల్లోని ప్రతి ఒక్కరిగా ఒకప్పుడు కథల పుస్తకాల్లో కథలు ఉంటుంటే వీళ్ళు పేరు రాశారు కదా, అప్పుడు ఆ కాలంలో జరిగేటప్పుడు బైబిల్ ముద్రించారు. పోనీ ఈ సంవత్సరంలోని ఈ యొక్క యుగం అనేది ఉంటుంది కదా, ఇప్పుడు మనం జరుగుతున్న కాలంలో పేర్లు కూడా మన పేర్లు పుస్తకంలో రాయబడి ఉంటారేంటో. ప్రతి క్షణము కూడా జరిగే సంఘటనలు ఉంటాయి కదా, సంఘటనలన్నీ పేర్లు రాస్తున్నారు. ఇక్కడ బైబిల్లోనే ప్రతి క్రైస్తవులకి జరిగే సంఘటన ఎలాగైతే బైబిల్లో రాస్తున్నారో అలాగే మన జీవితాల్లో కూడా ఇంకో స్టోరీ లాగా బైబిల్లో లిఖిస్తారేమో అనేసి అనుకునేదాన్ని. కానీ ఈ యొక్క జీవ గ్రంథం అన్నది ఒకే గ్రంథము, మరి ఒక్కసారి రాయబడదు. ఇది ఒక్కసారి ముద్రించబడిందంటే ఇది ఇంకో భాషలోకి మార్పు చెందుతుందే తప్ప దీన్ని మార్చి ఇంకో పేర్లు లిఖించడం అనేది జరగదు. ఈ జీవ గ్రంథంలో పేర్లు నిలిపివేయబడ్డాయి అని అంటే, చేర్చబడ్డాయి అని అంటే దానికి కారణం ఏమిటంటే వారి యొక్క స్వభావము, వారి యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క సాక్ష్యము బట్టే ఈ యొక్క జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉన్నాయి. చాలా మంది పేర్లు ఏంటంటే జీవ గ్రంథంలో పేర్లు రాయబడి ఉండవు. ఫలానా వ్యక్తి ఫలానా గ్రామానికి చెందిన వారు అనేసి రాయబడి ఉంటుంది. సునేమి యొక్క ఆ ప్రాంతం చెందిన స్త్రీ అని రాయబడి ఉంటుంది. కానీ ఆవిడ పేరు అనేది రాయబడి ఉండదు. చాలామంది పేర్లు రాయబడి ఉండవు. పేర్లు రాయబడటం అని అంటే ఎంతో అదృష్టం కలిగిన వారిగా మనము ఉంటున్నాము. అందుకని ఏమన్నారంటే మన జీవ గ్రంథంలో పేర్లు ఉండాలి. శిష్యులు యేసుప్రభు వారితో అంటున్నారు, దెయ్యమును పట్టి వెళ్ళిపోతున్నందుకు దెయ్యమును వదిలేయి కదా అనేసి నువ్వు సంతోషించడం కాదు, జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందా అన్న దానికోసం నువ్వు సంతోషపడాలని యేసుప్రభు వారు శిష్యుడితోనే చెబుతున్నారు. మనం ఏంటంటే మనలోనే అపవాది వెళ్ళిపోయింది, పర్లేదు ఈ క్షణానికి ఇప్పుడు బాగానే ఉన్నాము అనుకోవడం కాదు. కానీ జీవ గ్రంథంలోని నా పేరు ఉందా అనే వాటి కోసం మనము ప్రయాసపడే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రయాసపడతామో ఆ ప్రయాస మనకి జీవ గ్రంథంలోనే ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు పెట్టే విషయంలో, లోన్ విషయంలో, లేకపోతే ఇప్పుడు తల్లికి వందనం వస్తుంది అందులోని పేర్లు అవి వచ్చినప్పుడు, లేకపోతే డోక్రాలో నా పేరు ఉందా, లేకపోతే ఎంత డబ్బులు నాకు పడే లిస్టులో నేను ఉన్నానా, లేకపోతే నేను ఈ యొక్క విజయం సాధించేటప్పుడు నా పేరు లిస్టులో నా పేరు ఉందా అనేసి లోక సంబంధమైన అధికారాల కొరకు, లోక సంబంధమైన వాటి కోసము, అందులో పేరు కోసం ఆలోచిస్తూ ఉంటాము. కానీ మనము ఏం ఆలోచించమో లోకంలో కాదు, కానీ దైవికంగా జీవ గ్రంథంలో లేకపోతే దేవునికి మాదిరికరమైన జీవితంలో మన పేరు ఉందా లేదా అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. జీవ గ్రంథంలో పేరు లేకపోతే మనం వెలుపులో జీవించిన వారిగా ఉంటున్నాము. మనం జీవ గ్రంథంలో పేరు కలిగి ఉండాలంటే పరిశుద్ధంగాను పవిత్రంగాను జీవించే వారిగా ఉండాలి. ఈ పరిశుద్ధత పవిత్రత కలిగి ఉన్నప్పుడు జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడాలంటే మూడవదిగా మనం తెలుసుకోవాల్సిన లక్షణం ఏమిటంటే ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఏక మనసు కలిగిన వారిగా ఉంటామో ఆ ఏక మనస్తత్వము మనలోనికి దేవునిలోనికి ఐక్యత అన్నది చేస్తుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న. ఏక మనసు కలిగి ఉంటే మనకి ఎటువంటి సమస్యనైనా మనము జయించగలము. అందుకని సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంతో మనోహరం అనేసి ఈ యొక్క మోషే గారు రాస్తున్నారు. అంటే మనసు ఏం చేయాలి, ఐక్యత కలిగి ఈ నిర్ణయం తీసుకున్న సమాధానంతో, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో కూడా నిర్ణయించుకునే వారిగా ఉండాలి. యోధ యొక్క బలహీనత ఎవరిని నరికివేసింది? యోధానే నరికివేసింది. ఏంటంటే ఆ యొక్క శిష్యులందరిలోని తను ఎవరు ఎలాగున్నాడు, వేరుగా జీవించారు. ఆ యొక్క శిష్యుల యొక్క
అపోస్తులు ఆ యొక్క వారు ఏ పరిచారికులుగా ఉన్నారు, ఆ యొక్క పరిచారికులుగా ఉన్న క్రీస్తు యొక్క పరిచర్యలోని ఆత్మసాక్షులుగా వాళ్ళు నిలబడుతున్నారు. అయితే యోధా మాత్రం ఆ యొక్క పరిచర్యలోని క్రీస్తు యొక్క పరిచారకుడుగా నిలవలేకపోయాడు. ఏమిటంటే తన యొక్క బలహీనత, తన యొక్క ధనాపేక్ష తన జీవితాన్ని నాశనం చేసినట్లుగా మనకి కనబడుతుంది. వేరుగా ఉండి మనము ఏమీ కూడా చేయలేమనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనము ఏం చేయాలంటే దేవునికి వేరుగా ఉండడం కాదు, కానీ మనము ఐక్యత కలిగి ఉండాలి, సమాధానము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలనేసి ఎఫెసీ రాసిన పత్రికలను మనకి తెలియజేస్తున్నారు. ఏమిటంటే అంత మాత్రమే కాదు, కానీ 1 పేతురు 3:8 మాట మనకి రాయబడి ఉంది. 1 పేతురు 3:8 హల్లెలూయా. మనం ఎందులోని కలిగి ఉండాలి? ఏక మనసు కలిగి ఉండాలి, సుఖ దుఃఖములలోని ఉండాలి, సుఖ దుఃఖములు కలిసి ఉండాలి, పాలు పంచుకునే వారిగా ఉండాలి, ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి. ఏక మనసు అనేది మనలో లోపిస్తే ఎలా ఉంటుందంటే కక్షలు, ద్వేషాలు అటువంటివి అనేది వస్తూ ఉంటుంది. అయితే అటువంటి ఆటలు మనం కలిగి ఉన్నప్పుడు మనలోని ఏముంటుందంటే పరిశుద్ధాత్మ అనేది మనలోని ఉండదు. ఆ యొక్క దావీదు ఏమైనా ప్రార్థన చేస్తారంటే తను పాపం చేసినప్పుడు ప్రభువా నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకు అనేసి ఆ యొక్క దావీదు ప్రార్థన చేస్తారు. మనలోని పరిశుద్ధాత్మ అనేది దేవుడు శక్తిని కొందరికి ఉంచుతారు. ఆ యొక్క శక్తిని మనలో ఉంచినప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఐక్యత సమాధానం లేనప్పుడు దేవుడు మనలోని పరిశుద్ధాత్మని తీసివేస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:2 మనకి ఎలా రాయబడి ఉంది ఏమిటంటే యెరూషలేములో ఉన్నవారు ఆ యొక్క ఆత్మ మన నుండి వెళ్ళిపోతూ ఉంటుందంటే ఆ యొక్క అపోస్తులైన పౌలు గారి యొక్క పరిచర్యలోని ఆ యొక్క స్టెఫను ఉండేవారు. ఆ యొక్క ప్రాంతంలోని యెరూషలేముకు చెందిన కొందరు గుంపుగా కూడి వారు ఏం చేస్తున్నారంటే స్టెఫన్ గారు చనిపోయిన తర్వాత ఆ యొక్క సంఘం ఏమైందంటే హింసకు గురయ్యి యోదయ అంతటా సమరయ అంతను చెదిరిపోయి వెళ్ళిపోయిన తర్వాత వారిలోని వాక్య జ్ఞానము లేకపోతే ప్రార్థన శక్తి అనేది లోపించింది. అలా లోపిస్తూ ఉంటున్నప్పుడు ఆ యొక్క స్టెఫన్ చనిపోయిన తర్వాత అది ఆ ప్రార్థన జీవితం అనేది లోపించిన తర్వాత ఆ యొక్క ప్రార్థన ఎలా చేయాలంటే ఆ సమయంలో ఫిలిప్ అనే యొక్క దైవజనుడు వచ్చాడు. అక్కడ ఫిలిప్ వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ అనేకుల కొరకు పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేస్తూ అనేక మంది దయ్యాలు పెట్టిన వారిని బలహీనలుగా ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తూ అందరినీ ఐక్యపరుస్తూ ఏక మనసుతోటి మీరు ప్రార్థన చేయండి, ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ మీ యందు కార్యం చేస్తారు అనేసి వారి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక జన సమూహం అందరూ కూడా కూడుకొని వచ్చిన తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చింది. ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తి అక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రాంతంలోని గారడి పనులు చేస్తున్న సీమోను ఏం చేస్తూ ఉండేవాడంటే ఈ యొక్క పరిశుద్ధాత్మని కలిగిన వాడు ఈ గారడి పనులు చేస్తున్న సీమోను అతను చూసి మారు మనసు పొందుకున్నాడు. ఏంటంటే ఆ ఎప్రాటిజం చేస్తే జరగదు ఈ యొక్క కార్యము, ఆ యొక్క దేవుని యొక్క అభిషేకం పొందితేనే పరిశుద్ధాత్మ శక్తి అనేది మనము పొందుకోగలం అనేసి తెలుసుకున్నారు. ఏంటంటే ఏక మనసుతో ఆ యొక్క జన సమూహం ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ యొక్క ఐక్యత కలిగి ఉన్నారో ప్రార్థన ఎందు లేకపోతే సహవాసం ఎందు సమాధానమును ఐక్యతను కలిగి ఉన్నారో ఆ యొక్క పరిశుద్ధాత్మను కలిగిన వారిగా మనము ఉంటాము. మనం దేవుళ్ళలో చేర్చబడటం మాత్రమే కాదు, కానీ దేవుని కోసము ప్రయాసపడే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని కొరకు ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి, దేవుని కొరకు ఏక మనసు కలిగిన వారిగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగి ఉంటే దేవుడు మనల్ని జీవితంలో జీవ గ్రంథంలో మన పేర్లు అన్నవి లిఖించబడి ఉంటాయనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు తెలియజేస్తున్నారు ఏమిటంటే ఏక మనసు సుంటికై యువదియా అనే వ్యక్తులు ఇద్దరు స్త్రీల జ్ఞాపకం చేస్తూ ఏమంటారంటే వీరి ఇరుగురిలోని ఈ యొక్క లోపము లోపించింది. ఏంటి? ఏక మనసు అనే లోపము లోపించింది. వారు ఏమిటంటే దేవుని పరిచర్యని సేవకులు అపుస్తులైన పౌలు గారికి ఎంతగానో పరిచర్య చేసేవారు. ఏం చేయమంటే అమ్మ చర్చికి వచ్చామంటే పరిచర్యకి వెళ్దామంటే ఇలాగ వెళ్ళిపోయేవారు, అలా పరిచర్య చేస్తూ ఉండేవారు. కానీ ఇరుగురిలో ఏంటంటే ఏక మనసు అన్నది లేదు, ఏక మనసు వారిలో లోపించింది. అమ్మ మిమ్మల్ని బ్రతిమలా ఆడుకుంటున్నాను, ఏక మనసు కలిగి ఉండండి అనేసి తెలియజేస్తున్నారు. ఆ యొక్క ఫిలిప్పీ 4:2 ఒక వాక్య భాగం రాయబడి ఉంటుంది.
ఒకసారి చదవడమ్మా. ఫిలిప్పీ 4వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు హల్లెలూయా. చాలమ్మా. సువార్త పనిలో వారు ఏం చేసేవారంటే ఆ యొక్క పౌలు గారికి ఎంతగానో పరిచారకులుగా ఉన్నారు, దేవుని యొక్క ప్రయాసలో ఉన్నారు. వారు ఏం పని చెప్పినా అలా చేస్తూ ఉండేవారు. దేవుని మందిరం చూడండమ్మా, లేకపోతే దేవుని యొక్క పరిచర్యకి ఇక్కడ ప్రార్థన అంటే వెంటనే ఏం సామాన్లు కావాల్సిన సామాన్లు పట్టుకొని వెళ్ళిపోయారు. అన్ని చేసుకుంటూ ఉన్నారు. దైవజనుల మాటలు ఆలకిస్తూ ఉన్నారు. దేవుని మందిరానికి వస్తూ ఉండేవారు. సువార్తలో పాల్గొంటూ ఉండేవారు. కానీ వారికి ఏమి లేదు, ఏక మనసు అన్నది లోపించింది. మనకి ఎన్ని పనులు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, దేవుని మందిరానికి క్రమానికి వచ్చినా కానీ మనలో ఏక మనసు అన్నది లోపించిందంటే మనము దేవునికి సమాధానముగా ఉండము. జీవ గ్రంథంలో మన పేర్లు అన్నవి లిఖించబడే వారిగా ఉండవు. ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యం కలిగిన వారిగా ఉండాలి. ఐక్యత కలిగి ముఖ్యంగా జీవించినప్పుడు దేవుని మందిరంలో మనము దేవుని కొరకు ప్రయాసపడే స్త్రీలాగా మనము ఉండాలి. ఎప్పుడైతే మన సమాధానము, ఐక్యతని లేకపోతే ప్రయాస పడతామో దేవుని యొక్క దీవెనలు మనకు కలిగి ఉంటాయి. అందుకే వాక్య భాగం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలోని ఈ వాక్య భాగం రాయబడి ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రీలను కదలివారును ప్రభు కార్యసిద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రభు కొరకు ప్రయాసపడలోని ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి తప్ప నేను ఈ పనులు చేయను, నేను దీనికి రాను అనేసి ఎప్పుడు కూడా మనము సాకులు చెప్పేవారిగా ఉండకూడదు. స్త్రీలుగా మన ప్రార్థనే మన సంఘానికి ఆధ్యాత్మికంగా నడిపించడానికి అవుతుంది. మన యొక్క ప్రార్థనే మన యొక్క ప్రయాసే కుటుంబాన్ని నడిపించడానికి ఎంతగానో ముఖ్యంగా ఉంది. కనుక స్త్రీలము మనము ఇంకా నానాటికి అభివృద్ధి పొందాలి. అనేక ఆత్మల్ని రక్షించే వారిగా ఉండాలి. అనేకుల్ని కొత్త వారిని యొక్క స్త్రీల సమాజంలోనికి నడిపించే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.